హైదరాబాద్ అంబర్పేటలో మిత్ర మానసిక వ్యాధుల గుర్తింపు శిక్షణ సిఫార్సు అవగాహన కార్యక్రమాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఓఈలోని సైకాలజీ విభాగం సహకారంతో సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతులతో మానసిక ఆరోగ్య సమస్యలపై ముందస్తు సంకేతాలు గుర్తించడానికి అంబర్పేట నుంచి పోలీస్ సిబ్బంది, ఆశా, అంగన్వాడీలతో పాటు 100 మంది ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఇక శిక్షణ పొందిన అనంతరం వారు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలను సయోధ్య మైత్రి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లోని సైకాలజిస్టులు శిక్షణ పొందిన ఫ్యామిలీ కౌన్సిలర్ల ప్యానెల్కు రిఫర్ చేస్తారని వివరించారు. వాటి కుటుంబ సభ్యులు కానీ లేదా ట్రీట్మెంట్ వచ్చినప్పుడు డాక్టర్స్ కానీ ఐడెంటిఫై చేసిన పర్సన్స్ కానీ వాళ్ళ పట్ల ఎలా వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ మెంటల్ హెల్త్ తో ఉన్నప్పుడు మనం ఆ మీద మళ్ళీ కోర్సు చేస్తే వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఇంకా డిగ్రేడ్ అయ్యి సెల్ఫ్ సూసైడ్ కూడా దాని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ ని మనం ఎలా సమాజంలో ఎదుర్కోవాలని ఉద్దేశంతో మెంటల్ హెల్త్ అవేర్నెస్ తీసుకురావడము, అట్లనే ఎర్లీగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి అప్రోప్రియేట్ కేర్ కి రెఫర్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని 1 సంవత్సర కాలము పైలట్ గా చేస్తున్నాము. దీంట్లో ముఖ్య భాగస్వామ్యం వచ్చి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే అంగన్వాడీ వర్కర్స్, ఆశా, రిసోర్స్ పర్సన్స్, ఎస్ఎస్జీ లీడర్స్, పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై